అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితలయం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇందులో విశ్వామిత్రుడు అనేటువంటి విశ్వానికి మిత్రుడైనటువంటి ఇతని గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయం. ఈ యొక్క రామాయణానికి భారతానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని చెప్పేటువంటి వ్యక్తి ఒకే ఒకడు విశ్వామిత్రుడు తప్పితే రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు కానీ భారతంలో ఉన్నటువంటి పాత్రలు కానీ వేరువేరుగా ఉండటం, కథాంశాలు కూడా విభిన్నంగా ఉండటంతో చూసేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రెండు కూడా వేరుగా ఉన్నటువంటి గ్రంథాలని చెప్పని అనుకుంటారు. ఈ యొక్క అయ్యలరాజు రామభద్రుల వారు రాసినటువంటి రాఘవ పాండవీయంలో లాగా ఈ రెండు ఒకటే, ఒకే విషయాన్ని చెప్తున్నాయి. ఒకటే విషయాన్ని 7 కాండలుగానేమో రామాయణం చెప్పింది, 18 పర్వాలుగా భారతం చెప్పింది తప్పితే ఈ రెండింటికి కూడా ఏ విధమైనటువంటి తేడా లేదు అనేటువంటి విషయము అవిద్యలో ఉన్న వాళ్ళకి ఇది ఏమాత్రము కూడా అర్థం కాదు. తత్వజ్ఞానం కలిగినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది తప్పితే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వాళ్ళకి రామాయణం వేరుగాను భారతం వేరుగాను ఉంటుంది. ఈ రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈ యొక్క రామాయణాన్ని రాయటం ప్రారంభించారు. అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ యొక్క భారతాన్ని రాసేటప్పుడు ఈయన బదరిక అనేటువంటి ఆ ఒక దీని దగ్గర సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఈ బద్రీ దగ్గర ఈ సరస్వతీ నది ఒడ్డున ఈ వ్యాస భగవానుడు భారతాన్ని రాయటం జరిగింది. ఈయన చెప్తూ ఉండగా వినాయక స్వామి రాశారు అని చెప్పేసరి మనకి చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ వాల్మీకి కూడా ఈ యొక్క కథ చెప్తున్నప్పుడు రామాయణాన్ని చెప్తున్నప్పుడు కొన్ని గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుల వారు వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని చెప్తున్నప్పుడు శతానందుల వారు రాశారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం జరుగుతున్నటువంటిది. నిన్నటి కథ అంశంలో తీసుకున్నట్టయితే ఆ ఒక మృతుంగ మను పర్వతంలో ఉన్నటువంటి ఆ బుచీకుడి తాలూకు కుమారుడైనటువంటి సునస్సేపుడు అనేటువంటి అతను ఈ యొక్క అయోధ్య నగరానికి రాజైనటువంటి అంబరీష చక్రవర్తి తాలూకు యజ్ఞానికి యజ్ఞ పశువుగా వెళ్ళటం జరిగింది. ఈ యజ్ఞ పశువుగా వెళ్ళి ఈ యూపస్తంభానికి కట్టేసినప్పుడు అంతకు ముందరే వాళ్ళ మేనమామైనటువంటి విశ్వామిత్రుని అడగటంతో విశ్వామిత్రుల వారు ఒక 2 మంత్రాలని చెప్పటం జరిగింది. ఆ 2 మంత్రాలని కూడా ఈ యొక్క పిల్లవాడైనటువంటి సునస్సేపుడు వాటిని అనునిత్యము పఠించటంతో కరుణ కలిగి ఇంద్రుడు అంబరీషుడి తాలూకు యజ్ఞ పశువుని ఇచ్చేసి ఈ సునస్సేపుని విడిపించటం జరిగింది. ఇతను చిరంజీవిగా
ఆ ఒక్క మేనమామ అయినటువంటి విశ్వామిత్రుడు చెప్పినటువంటి మంత్రాలని పఠించి శ్రద్ధగా ఆ ఒక యజ్ఞ పశువుగా అవ్వకుండా ఈయన అంబరీషుడికి యజ్ఞం చేసినటువంటి ఫలితం వచ్చింది. ఈ సునశ్శేపుడికి కూడా జీవితము అనేటువంటిది ప్రసాదించబడింది అనేటువంటి విషయాన్ని ఇది విశ్వామిత్రుల వారి ద్వారా మాత్రమే జరిగింది. ఇటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవటం జరిగింది. నేను చేస్తున్నటువంటి పని ఏమిటి అనేటువంటిది. ఈ ఆత్మ పరిశీలనలో ఈయన ఏదో కోరికతో తనకి 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం కావాలనో లేకపోతే ఈ భూమండలం అంతా కూడా తన ఆధీనంలోకి రావాలనో ఇటువంటి వాటిని ఆశించి ఈయన తపస్సు చేయటం లేదు. ఈయన తపస్సు ఎందుకు ప్రారంభించారు అనేటువంటి విషయానికి వస్తే ఈ యొక్క ఉత్తర దిశగా చేసినా దక్షిణ దిశగా చేసినా పడమర దిశగా చేసినా కూడా బ్రహ్మ ప్రత్యక్షమై రాజఋషి అని చెప్పేసి అన్నారు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏమీ చెప్పకుండా ధనుర్విద్యను మాత్రమే ఇవ్వటం జరిగింది. ఈ మూడోసారి పడమర దిక్కుగా తను చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే తపస్సు ఉన్నదో ఈ తపస్సుకు అంతరాయంగా ఈ యొక్క సునశ్శేపుడు అనేటువంటి పిల్లవాడికి తన జీవనాన్ని ప్రసాదించడానికి ఈ యొక్క మంత్రాలని చెప్పటం జరిగింది. అటు దక్షిణ దిక్కును చేసినప్పుడు త్రిశంకుడికి స్వర్గాన్ని నిర్మించటానికి అక్కడ తను చేసినటువంటి తపస్సు అంతటినీ కూడా అక్కడ ఉపయోగించడం జరిగింది. ఈ పడమర దిక్కు ప్రారంభించినటువంటి ఈ తపస్సులో ఇంకా తను పూర్తిగా కృతకృత్యుడు కాకుండానే ఈ సునశ్శేపుడు అనేటువంటి పిల్లవాడి తాలూకు ఆయుర్దాయాన్ని పంచడానికి 2 మంత్రాలు ఆ సునశ్శేపుడికి చెప్పి అతని ఆయుర్దాయాన్ని ఇవ్వటం జరిగింది. కనుక ఇప్పుడు తను ఏం చెయ్యాలి, ఈ తపస్సుని ఎలా చేస్తే తను ముందుకు వెళ్ళగలుగుతాడు, అసలు తనకి కావలసినటువంటిది ఏమిటి అనేటువంటిది ఏంటంటే ఈ విశ్వామిత్రుడు అనేటువంటి వారు విశ్వానికి మిత్రులైనప్పటికీ కూడా ఈయన వర్ణాంతరంగా తీసుకున్నట్టయితే వర్ణంలో తీసుకున్నట్టయితే క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వర్ణంలో ఉన్నటువంటి వాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేటువంటి ఈ 4 వర్ణాలను మాత్రమే చెప్పబడింది. మొదటి నుంచి కూడా రామాయణం నుంచి కూడా చివరి వరకు కూడా వస్తున్నటువంటి ఈ వర్ణ వ్యవస్థ ఈ యొక్క చతుర్వర్ణాన్ని మాత్రమే చెప్పింది. ఈ చతుర్వర్ణంలో నుంచి ఉన్నటువంటి దాంట్లో 2వ వర్ణంలో ఉన్నటువంటి క్షత్రియ వర్ణంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు రాజుగా ఉంటూ రాజ్యాన్ని చాలా చక్కగా పాలిస్తూ ప్రజల్ని కన్న బిడ్డల వలె చూస్తున్నటువంటి ఈయన ఈ వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చిన తర్వాత వశిష్ఠుల వారు తమ కామధేను అయినటువంటి ఆ ఒక కామధేనువుని ఇవ్వకపోయేటప్పటికల్లా ఆయనకి కోపం వచ్చి తన తాలూకు సైన్యంతో ఆ ఒక కామధేనువుని తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసని ఈయన ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నం విఫలమై తన సైన్యం మొత్తం అంతటినీ కూడా విశ్వామిత్రుడు ఏమీ చేయలేక తన సైన్యాన్ని అంతటినీ కూడా వశిష్ఠుల వారి తాలూకు కామధేను అయినటువంటి ఆ యొక్క సభలకి ఆయన అర్పించి ఆయన బతుకు జీవుడా అని చెప్పేసని తన ఒక్కదానొక కుమారుడితో చివరికి తన తాలూకు రాజ్యాన్ని చేరుకోవటం జరిగింది. అప్పుడు ఈయనలో ఒక విధమైనటువంటి సంకల్పం కలిగింది.
క్షత్రియుడిగా నేను ఉండబట్టి కదా ఈ యొక్క వశిష్ఠుల వారిని నేను ఎదిరించలేకపోయాను. కనుక క్షత్రధర్మాన్ని కాకుండా ఈ యొక్క బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణత్వాన్ని అనేటువంటి వర్ణంలోకి నేను వెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి విషయాన్ని ఈ క్షత్రియ వంశంలో నుంచి వచ్చినటువంటి క్షాత్రధర్మం కలిగినటువంటి విశ్వామిత్రుల వారు అనుకోవటం జరిగింది. దీని ప్రయత్నంగానే ఈయన మొట్టమొదట ఈ యొక్క వశిష్ఠుల వారిని జయిద్దాము అనేటువంటి దృక్పథంతో ఉత్తర దిక్కున ఈశ్వరుడి గురించి ప్రార్థన చేసి తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ధనుర్విద్యతో, అంటే తను రాజు కాబట్టి ధనుర్విద్య తనకి తెలియటం మూలంగా ఈ యొక్క వశిష్ఠుల వారు బ్రాహ్మణుడు కాబట్టి ఈయనకి ధనుర్విద్య తెలియదు కాబట్టి ఈయన నేను ఎలాగైనా ఎదిరించగలుగుతాను అనేటువంటి దృక్పథంతో ఇక్కడ ఈ యొక్క విశ్వామిత్రుడు ఉత్తర దిక్కున ఈ యొక్క ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ జీవేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ ధనుర్విద్య అస్త్రశస్త్రాలను తీసుకుని వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో యుద్ధం చేయటం జరిగింది. ఈయన ప్రయోగించినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ఆయన తన తాలూకు దండల్లోకి తీసుకోవటం జరిగింది. అప్పుడు ఇంకా విశ్వామిత్రుడిలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిని బ్రాహ్మణత్వము అనేటువంటి ఇంత శక్తి కలిగినదా, ఇంత మహిమాన్వితమైనదా అనేటువంటి ఒక సంకల్పము కలిగి దీన్ని ఎలాగైనా నేను సాధించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈయన దక్షిణ దిక్కుగా మళ్ళీ భార్యా సమేతుడై ఈయన తపస్సు చేయటం జరిగింది. ఆ తపస్సుకు ఫలితంగా బ్రహ్మ ప్రత్యక్షమై ఈ యొక్క విశ్వామిత్రుడిని రాజఋషి అని చెప్పేసి మాత్రమే, రాజులలో ఋషివి అని మాత్రమే సంబోధించాడు తప్పితే ఈయనకి ఇంకో విధమైనటువంటిది ఏ ఒక్క వరాన్ని కూడా ఈయన అడగలేదు, ఆయన ఇవ్వను లేదు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ పడమర దిక్కుగా వచ్చి ఈ పడమర దిక్కున ఈయన తపస్సు ప్రారంభించి మళ్ళీ బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుని తన బ్రహ్మ ఋషిగా మారాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క తపస్సుని ప్రారంభించడం జరిగింది. ఈ పడమర దిక్కున తపస్సు ప్రారంభించినప్పుడు మళ్ళీ ఈ సునస్సేపుడు అనేటువంటి ఈ పిల్లవాడు నేను చనిపోతున్నాను మామయ్య, ఈ అంబరీషుడు చేసేటువంటి యజ్ఞానికి ఈ యజ్ఞ పశువుగా కనుక నన్ను రక్షించు అని చెప్పేసి అనటంతో ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఆ పిల్లవాడికి ఆ 2 మంత్రాలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ తపస్సు తాలూకు ఫలితాన్ని ఇలా ఈయన ఖర్చు పెట్టేసుకోవటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని తన మానసికంగా తను ఆలోచించి తెలుసుకున్నటువంటి విషయము. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈ విశ్వామిత్రుల వారు గురించి చెప్పేటప్పుడు ఈ వాల్మీకి మహర్షి ఇక్కడి నుంచి ఈయన కందమూలాలను తింటూ వాయుభక్షణ చేస్తూ మండు వేసవి కాలంలో పచ్చాగ్నుల మధ్యన కూర్చుని శీతాకాలంలో చలి వణికిస్తున్నటువంటి సమయంలో జలంలో కూర్చుని ఇలాగా రకరకాలుగా తన తాలూకు తపస్సును ప్రారంభించడం చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడి గురించి చెప్తున్నటువంటి విషయం. ఇటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి ఇంద్రుడు, దేవేంద్రుడు అనేటువంటిది ఇది ఏంటంటే ఇది ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడే ఇంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రియాలకు అధిపతి అంటే ఎవరు అనేటువంటిది మనస్సు అనేటువంటిదే చెప్తుంది. ఉపేంద్రుడు అనేటువంటిది
ఇది ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఇచ్చకి సంబంధించినటువంటిది. అంటే మనస్సు ఇచ్చినటువంటిది ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయంటే ఏదైతే సంజ్ఞలు ఉన్నాయో దాన్ని ఇచ్చ తీసుకుని ఇంద్రియాలని పని చేయిస్తుంది. ఇంత కఠినంగా ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనం చేసుకుని విశ్వామిత్రుడు పంచాగ్న మధ్యంలో కూర్చుని మండు వేసవి కాలంలోనేమో అలా తపస్సు చేస్తున్నాడు. శీతాకాలం వచ్చి శీతలంగా చల్లగా ఉన్నటువంటి సమయంలో జలంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనంలోకి తీసుకోవటాన్ని చూసినటువంటి మనస్సు అనేటువంటి ఇంద్రుడు ఒక్కసారి చలించటం జరిగింది. అయ్యో ఏమిటి ఇలా చేస్తున్నటువంటి పని అని చెప్పేసని ఈ మనస్సు ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ మేనక అనేటువంటి ఆమెని కథా విభాగాల్లో వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ఇంద్రుడు ఈ మేనకని పంపించటం జరిగింది. ఈ మేనక అనేటువంటిది అంటే ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినప్పుడు కామానికి సంబంధించినటువంటి విషయం కింద తీసుకుంటాము. ఇక్కడ కథాగమనంలోకి వచ్చినప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే మేనకని వెళ్ళి ఆ విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి తపస్సుని భంగపరచు అని చెప్పేసని మేనకకి చెప్పటం జరిగింది. మేనక అతను మహర్షి, ఆ ఒక ఋషి రాజఋషి, ఆ రాజఋషి కోపం వచ్చి ఎవరైనా శపించినా చేసినా నేను ఏమైపోతారో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళటానికి ఆలోచిస్తున్నాను అనేటువంటి మాటని మేనక ఇంద్రుడితో చెప్పటం జరిగింది. దీనికి ఇంద్రుడు నీకు సహాయ సహకారిగా నేను వాయుదేవుని పంపుతున్నాను అని చెప్పేసని ఈ యొక్క మేనకకి సహకారిగా ఈ యొక్క వాయుదేవుని ఇచ్చి పంపించడం జరిగింది. ఈ విశ్వామిత్రుల వారు రోజు ఆ ఒక్క నదిలో స్నానం చేసి తన ఆశ్రమానికి వచ్చి తన ఆశ్రమంలో ఆయన ఆ ఒక్క తపస్సుని కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మేనక విశ్వామిత్రుడు ఏ నదిలో అయితే స్నానం చేస్తున్నాడో ఆ నదిలో ఈమె కూడా స్నానం చేయటానికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాస్తున్నారు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి గాథ. ఈ యొక్క మేనక విశ్వామిత్రుడు స్నానం చేస్తున్నటువంటి నదికి వెళ్ళి ఈవిడ కూడా స్నానం చేసి ఆ అర్ధనగ్న పూరితే ఈవిడ ఉండటంతో చూసి ఒకరోజు నాడు మనస్సు చలించినటువంటి ఈ విశ్వామిత్రుడు ఈ మేనకని తన ఆశ్రమానికి రమ్మనమని చెప్పేసరి కోరి తన అనుకున్న పని సాధించాలన్న మేనక కూడా అనుకోవటంతో ఆ మేనకను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఆశ్రమానికి వెళ్ళిన కాడి నుంచి ఒక 10 సంవత్సరముల పాటు వీళ్ళు భార్యాభర్తలుగా అన్నట్టుగా సహజీవనం అనేటువంటిది గడపడం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రమే వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మేనకతో సంసారిక జీవితంలో ఉన్న తర్వాత విశ్వామిత్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో ఇంత తపస్సు చేసేటువంటి నేను ఈ యొక్క బ్రహ్మని మళ్ళీ ప్రత్యక్షం చేసుకోవాలనుకునేటువంటి నేను ఈ మేనక అనేటువంటి కామంలో పడిపోయి 10 సంవత్సరాలు నేను ఈ సహజీవనం చేశానే అనేటువంటి దాంట్లో పశ్చాత్తాపం చెందుతుండగా ఈ విషయాన్ని గ్రహించినటువంటి మేనక తను భయపడుతూ ఈ ముని ఎక్కడ శపిస్తారో అని చెప్పేసని ఇది నా తప్పు కాదు, ఇంద్రుడి చెప్పటం మూలంగా నేను ఇలా చేశాను కాబట్టి నన్ను మన్నించవలసినది అని చెప్పేసని విశ్వామిత్రుని మేనక కోరటం జరిగింది. దానితో విశ్వామిత్రుడు మేనకని శపించకుండా నీవు హాయిగా ఆ ఒక్క
స్వర్గలోకానికి వెళ్ళవచ్చు అని చెప్పేసని, స్వర్గమని రాయలేదు వాల్మీకి మహర్షి. మేనక ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేటువంటి మాటని ఈ యొక్క వాల్మీకి మహర్షి రాశారు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు మళ్ళీ ఈ యొక్క ఉత్తర దిక్కుకి అనేటువంటి దానికి మళ్ళీ తపస్సు చేసుకోవటానికి రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రమే వాల్మీకి మహర్షి రామాయణంలో రాయటం జరిగింది. ఇలా వ్రాసి మేనక పడమర దిక్కుగా ఉంటున్నప్పుడు వచ్చి విశ్వామిత్రుడితో సహజీవనం చేసి తిరిగి మేనక తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ పడమర దిక్కు నుంచి ఈయన మళ్ళీ ఉత్తర దిక్కుగా మళ్ళీ తపస్సు చేసుకోవటానికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని మాత్రమే బాలాకాండలో ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. దీని తరువాత మళ్ళీ ఈ యొక్క ఉత్తర దిక్కులో కూడా ఈ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఈయన్ని మహర్షి అనేటువంటి బిరుదుతో పిలవటం జరిగింది. మహర్షి అని చెప్పి పిలిచినప్పుడు ఈయన నేను ఇంకా రాజఋషిగాను మహర్షిగానే ఉంటున్నానా, బ్రహ్మ ఋషిని కాలేదా అని చెప్పేసని ఈ ఉత్తర దిక్కున కూడా ఈయన ఇలా అనుకున్నారు అనేటువంటి విషయాన్ని, విశ్వామిత్రుడి గురించినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి తన రామాయణము బాలాకాండలో ఇలా రాయటం జరిగింది. ఇక్కడ కొంచెం సమయం తీసుకుందాం అనుకుని కూడా ఈ కథ చాలా ముఖ్యమైన కథ కాబట్టి ఈ కథని మళ్ళీ మిగిలినటువంటి కంటిన్యూషన్ను రేపు మనం చెప్పుకుందాము. వాల్మీకి మహర్షి ఇంతవరకే చెబుతూ తర్వాత కథను ఇంకోగలాగా ఈ విశ్వామిత్రుడి గురించి వ్రాసుకుంటూ ఈ యొక్క వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది. ఇదే కథని ఈ యొక్క పడమర దిక్కుగా ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని తీసుకుని వ్యాస భగవానుడు మహాభారతంలో ఈ యొక్క ఏదైతే మొదటి కాండ ఉన్నదో మొదటి దీంట్లో ఆయన అక్కడ చెప్పినట్టు విభాగాన్ని మనం రేపు చెప్పుకుందాము. ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో వ్యాస భగవానుడు విశ్వామిత్రుడి గురించి ఏమి చెప్పారు అనేటువంటిది రేపు తెలుసుకుందాము. కనుక ఆ అయ్యప్ప అనుగ్రహంతో రేపటి నుంచి కూడా ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుందాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.